హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. నేను మీ ట్రావెలర్ స్వరూప్ని. మన చార్ధామ్ యాత్రలో ఇది చివరి వీడియో. ఇది 9-10వ రోజు. నేను బద్రీనాథ్ దర్శనం కంప్లీట్ చేసుకొని అర్లీ మార్నింగ్ అయితే ఢిల్లీకి బయలుదేరిపోయాను వయా రిషికేష్ అండ్ హరిద్వార్. ఈ ప్రయాణంలో నేను అద్భుతమైన టన్నెల్స్, అలానే రిషికేష్లో ఉండే అడ్వెంచర్స్ లైక్ బంగీ జంప్ అండ్ రివర్ రాఫ్టింగ్ మొత్తం కవర్ చేశాను. నాకు మీరట్ ఎక్స్ప్రెస్ వే మీద 20,000 ఫైన్ వేశారు. అది ఎందుకు, ఏంటి, దాన్ని నేను ఎలా ఫేస్ చేశాను అనేది ఈ వీడియోలో చూద్దాం. దాని ముందు మంచు చూడండి, దాని మీద వైట్గా ఉండేదంతా మంచే. ఇలా అలా లోయలాగా ఉంది, దాన్ని అంతా మంచు పడింది. అది ఇంకా కరగలేదు, అలానే ఉంది. మిగతా చుట్టుపక్కల అంతా కరిగిపోయింది. అది ఉంది అట్లానే. నైట్ వచ్చేటప్పుడు ఈ ఆర్చ్ చూసిన తర్వాత ప్రాణం అట్లా ఉబికింది. అప్పుడు దాకా ఎంత లైటింగ్ సరిగా లేదు, కొంచెం ఇబ్బందిగా ఉన్నా. నగర పంచాయత్ బద్రీనాథ్. మంచుకొండలో హెలికాప్టర్ రైడ్ బాగుంటుందబ్బా. ఎంత 6,000కి అట్లా వచ్చేస్తుంది అడిగి అప్ అండ్ డౌన్. దర్శనం చేసుకుని మళ్ళీ తీసుకెళ్తారు. నైట్ చీకట్లో సరిగా వీడియో తీయలేకపోయినా కానీ ఇప్పుడు చాలా వరకు చూపిస్తాను. ఇక్కడ నుంచి రిషికేష్ 295 కిలోమీటర్స్ ఉంది. సో మన డెస్టినేషన్ రిషికేష్ కానీ హరిద్వార్ కానీ, ఈ రెండు ప్లేసుల్లో ఒకటి. 300 కిలోమీటర్స్ కదా, మనకి యావరేజ్న 10 to 12 అవర్స్ పట్టవచ్చు. ఇప్పుడు 7:40 అయింది కదా, నైట్ 8 లోపల వెళ్ళొచ్చు. 8 అయితే మినిమం అవుతుంది, అందుకంటే తక్కువ అవ్వదు. ఎందుకంటే ఇదంతా ఘాట్ సెక్షన్. ఈ ఘాట్ల గురించి తెలిసిందే ఎట్టుందో. కానీ ఎంతైనా కానీ ఫాస్ట్గా ఘాట్ దిగడానికి ట్రై చేయాలి. ఘాట్లో నైట్ టైం చాలా ఇబ్బంది అవుతుంది. నైట్ చాలా ఇబ్బంది పడ్డా నేను. ప్రస్తుతానికి అంటే తిరిగి బాగా మట్టి కొట్టుకుపోయినాం, బండి నేను రెండు. ఫేస్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకే అంత ఇదిగా లేదు. సో ఫేస్ని కాదు, ప్రస్తుతానికి కంటెంట్ని, అలాగే నా కష్టాన్ని చూసి ఇన్ఫర్మేషన్ వర్త్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ మంచిగా వస్తే ఇంకా మంచి వీడియోస్ చేస్తా. కేవలం 4,000 మందే ఉన్నారు సబ్స్క్రైబర్స్. పడే కష్టానికి ఉన్న సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక్కసారి ఇది చూడండి, ఈ కొండలు ఉన్నాయి కదా, ఈ పెద్ద కొండ, ఇటువైపు ఈ కొండ, ఈ కొండల మధ్యలో ఇలా ఉంది చూసారా ప్రాంతం. ఇలా ఉంటే ఖచ్చితంగా నీరు పారిందని అర్థం. వాటర్కి మాత్రమే పవర్ ఉంది. ఎటువంటి దాన్నైనా కానీ చీల్చుకొని రాగలిగే పవరు. ఇక్కడ పడిన మంచంతా కరిగి ఆ రూపంలో, ఆ ప్రాంతంలో వాటర్ రూపంలో కిందకు వస్తుంది. అక్కడ ల్యాండ్ స్లైడ్స్ కూడా అయినాయి. అంటే అవి వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ ఫోర్స్కి, పైనుంచి వచ్చే వాటర్ ఫోర్స్కి అప్పుడు ల్యాండ్ స్లైడ్ అవుతుంది. ఆ వాటర్కి మట్టి అంతా మెత్తగా అయిపోయి అవుతుంది. ఇది మాత్రం పక్కాగా వాటర్ రావడానికి ఏరియా, కొండల మీద పడిన మంచు, నీరు, వర్షం అంతా కిందకి రావడానికి ఇది ఒక వే. ఇలా వచ్చి కింద అలకనంద నదిలో కలిసిపోతాయి. ఇందాక చెప్పాను కదా వాటర్ అలా వస్తున్నాయని. సో ఇప్పుడు చూశాను, కిందకి వచ్చాను, కిందకి ఘాట్ రోడ్ దిగుతున్న కిందకి వచ్చాను. ఇక వాటర్ వస్తున్నాయి చూసారా. ఇటువైపు నుంచి వాటర్ ఇలా వస్తున్నాయి. ఇది మెయిన్ రివర్ అలకనంద. అటువైపు నుంచి కూడా వస్తున్నాయి వాటర్. ఎక్స్పెక్టేషన్ ఈ మధ్య కరెక్ట్గా ఉంటుంది నాది. ఒక బండి చూడండి, బా ఎలా పడిపోయింది. పడిపోతే పక్కన పడేసినట్టున్నారు తీసి. ఇటువంటివి చూసినప్పుడు ఇంకా భయం వేస్తుంది. అదిలే, ధైర్యంగా ముందుకెళ్ళిపోవాలి. ఇంకా కొండలు ఒక్కొక్కటి ఏమన్నా హైట్ ఉన్నాయి. ఇంకొకటి నాకేమనిపించింది అంటే, నేను బద్రీనాథ్ సినిమా చూసి అలానే ఉంటుంది అనుకున్నా ఇక్కడ. కానీ ఇక్కడ అంతా డిఫరెంట్గా ఉంది. రియాలిటీ వేరు, సినిమా వేరు. అది నాకు అర్థమైంది. సినిమా కోసం వాళ్ళు ఎలా కావాలో అలా తీసుకుంటారు. మన వీడియోలో ఉన్నట్టు చూపించా. అంటే ఉన్నదేలే మనం షూట్ చేసేది. విష్ణు ఆలయానికి శివాలయానికి ఇదే డిఫరెన్స్. విష్ణు ఆలయాన్ని దేవుడిని దగ్గరగా చూపించట్లేదు, తిరుపతిలో కానీ ఎక్కడైనా కానీ. అది శివాలయం అయితే దగ్గరికి వెళ్ళి స్పర్శ చేయొచ్చు, స్పర్శ దర్శనాలు కూడా ఉంటాయి. శివుడికి అది ఉంది, ఆ డిఫరెన్స్. విష్ణువుకి కొంచెం నీట్నెస్ ఎక్కువ. అలానే ఇలా కొంచెం ఎట్లా చెప్పాలంటే, మన వైపులో కొంచెం డిఫరెన్స్ ఇద్దరు దేవుళ్ళు. శివుడు ఎక్కడైనా శ్మశానానికి అధిపతి అంటారు కదా, ఎక్కడైనా ఉంటాడు అని. విష్ణువు
ఆయన కొంచెం క్లాస్ దేవుడు అంతేనా? విష్ణు కొంచెం క్లాస్. ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. దీన్ని నడిపేది ఈ బార్డర్ ఇది ఉంది కదా, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు నడుపుతున్నారు దీన్ని. ఈ ట్రాఫిక్ జామ్ ఎట్లా అంటే చూడండి, ఇక్కడ రోడ్డు సరిగా లేదు, పైనుంచి వచ్చే వెహికల్స్ అన్నింటిని పంపిస్తున్నారు, ఇటు నుంచి లైన్ ఆగిపోయినాయి, బైక్స్ కూడా ఆగిపోయినాయి. అటు వెళ్ళి వెయిట్ చేద్దామంటే ఆడొచ్చే స్పీడ్ కట్ వచ్చి కొట్టాడంటే ఎక్కడికో పడతాం. అందుకే ఇన్నే వెయిట్ చేస్తున్నాం. హరిద్వార్కి కానీ వస్తే ఒక బేస్ పాయింట్ అనుకొని హరిద్వార్ నుంచి మీకు ప్రతి ప్లేస్కి వెళ్ళడానికి ఇలాంటి బస్సులు కూడా అవైలబిలిటీ ఉంటాయి. పైన రాసింది జనసేవ అని, హరిద్వార్ టు శ్రీ బద్రీనాథ్. నాకు తెలిసి ఉదయం బయలుదేరితే సాయంత్రానికి వచ్చేస్తుంది. ఉదయంకి బయలుదేరితే సాయంత్రానికి వచ్చేస్తుంది ఇది. ఇటు మళ్ళీ సాయంత్రం బయలుదేరితే ఉదయంకి వెళ్ళిపోతుంది. మీకు తక్కువ రేట్లోనే అయిపోతుంది ఇట్లా వస్తే. బడ్జెట్లో ఒకవేళ ట్రావెల్ చేయాలనుకుంటే మీ దగ్గర టైం ఉంటే ఇటువంటిది బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి హరిద్వార్కి 260 కిలోమీటర్స్, రిషికేష్ 241. మనకైతే 6 hours 40 minutes చూపిస్తుంది హరిద్వార్కి. అంటే ఈవినింగ్ 5 లోపల చేరుకుంటాం, ఆగకుండా వెళ్తాయి. చూద్దాం మనం ఇంకా బ్రేక్స్ అనేది తీసుకుంటాం అనేది. కరెక్ట్గా 4 బ్రేక్స్ తీసుకుంటాను. నడుచుకుంటూ వస్తున్నాడు అలా శివయ్యని పెట్టుకొని. ఈరోజు కనిపించాడు నాకు, కుర్చీ ఎలా పెట్టి. ఎంత బాగా చూస్తాడేమో శివుడు అతన్ని. కనిపిస్తుంది కదా ఈ సిటీ రుద్రప్రయాగ్. బద్రీనాథ్ నుంచి ఒక 150 kilometers వస్తే ఈ రుద్రప్రయాగ్ సిటీ వస్తుంది. కింద ప్రవహించేది అలకనందా నది. ఇక్కడ నుంచి హరిద్వార్ 160 kilometers ఉంది. రిషికేష్కి ముందు ఈ బంగీ జంప్ ఉంది. నేను దూరం నుంచి చూసి ఏంటో అనుకున్నా, ఇది దీని మీద జనం ఉన్నారు. ఇక్కడ బంగీ జంప్ చేస్తున్నారు. దీని పేరు గంగా బంగీ. 200 meters ప్లస్ అంట కింద నదిలోకి. పద అటువైపుకి వెళ్ళి చూద్దాం మళ్ళీ. అక్కడ ఒక అతన్ని బంగీ జంప్ చేపించి పైకి తీసుకొస్తున్నారు. అతను బాగా ఎంజాయ్ చేశాడంట, చెప్తున్నాడు ఫ్రెండ్స్కి. లడికి ఒక అమ్మాయి బంగీ జంప్ చేసింది. ఒక అమ్మాయి జంప్ చేసింది, ఎంజాయ్ చేస్తుంది ఆమె. ఇండియా హైయెస్ట్ 8679 వాడి నెంబర్ అది. గంగా బన్నీ. ఆయుష్ ఆన్ ది వేలో ఇక్కడ బంగీ జంప్ చూస్తున్నాం కదా, ఇక్కడ కనిపించి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఛానల్ని. ఆయుష్ ఏ వీడియో 10 दिन के बाद आएंगे. ఓకే హాయ్ బోలో. హాయ్. ఓకే బాయ్. మీరు ఎవరైనా ఉత్తరాఖండ్ ట్రిప్ పెట్టుకుంటే దేవప్రయాగ్ కూడా మీ ఐటినరీలో చేర్చుకోండి. ఇక్కడ ఉంది కదా ఈ టెంపుల్. ఈ టెంపుల్ కూడా ఇక్కడ ఫేమస్సే. అన్ని వెహికల్స్ ఇక్కడ ఆపుకొని వెళ్ళి చూసి వస్తున్నారు. అలానే పక్కనే ఇదిగోండి సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, సాంస్క్రిట్ ఉంది. ఇక్కడ కింద 2 నదుల సంగమం ఉంది. మనం ఎదురుగా చూస్తున్నాం కదా నది, ఇటువైపు నుంచి వస్తుంది. అదే భగీరథ అంటే గంగోత్రి నది. అది అటు నుంచి, అది కాకుండా దీనిలో ఇటువైపు నుంచి ఇంకో నది వస్తుంది. ఇది కనిపిస్తుంది కదా ఈ నది, ఇది అలకనంద. ఇటువైపు నుంచి వస్తున్న ఈ అలకనంద, అటువైపున వస్తున్న ఆ భగీరథ నది కలిసి, 2 కలిసి ఇక్కడ గంగా నదిగా ఏర్పడతాయి. ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది, ఇక్కడ నుంచి ఆ గంగమ్మ. ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు ఉన్నారు, ఇది ఘాట్. ఇది చూడండి, 2 నదులు కలిసి ఒక సంగమం అయ్యి గంగా నదిగా ఏర్పడుతున్నాయి. ఇక్కడ నుంచి ఋషికేష్, అట్లనే
హరిద్వార్, ప్రయాగ్రాజ్, అలా కాశీ, ఇలాగ గంగా నది ప్రవహిస్తూ వెళ్తుంది. అలకనంద ఈ రెండు నదులు కలిసి. ఋషికేశ్లో రివర్ రాఫ్టింగ్ చేపిస్తున్నారు. ఇక్కడ చూడండి, రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు. 4 మెంబర్స్, ఒక గైడ్. ఆయన హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు. ఆ హెల్మెట్కి కెమెరా ఉంది. అక్కడ చూడండి, రివర్ రాఫ్టింగ్ కోసం రెడీగా ఉన్నారు. కొంతమందికి అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. సో దీంట్లోకి వస్తే మాత్రం బట్టలు పచ్చిగా అయిపోతాయి. అది మైండ్ పెట్టుకోండి. 2వ జత బట్టలు తెచ్చుకోండి. మనమైతే రిషికేశ్ కోసం ఒక ఫుల్ డే పెట్టుకోవాలి. క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారు. బ్రిడ్జ్ మీద వచ్చాను. కరెక్ట్గా ఇక్కడికి వచ్చేటానికి గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. బాగుంది. దీంట్లో ఎట్లా అంటే మిడిల్లో మనుషులు నడుచుకుంటూ రావచ్చు. రైట్ సైడ్ అటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళేవాళ్ళు. మంచిగా ఉంది బ్రిడ్జ్. వాకర్స్కి, బైకర్స్కి, నాట్ ఫర్ ది కార్స్. ఆఫ్టర్ 304 కిలోమీటర్స్ రైడ్, ఇది ఒక టఫెస్ట్ రైడ్. మొత్తం ఘాటు, నార్మల్ రోడ్డు, అలానే మధ్య మధ్యలో గాలి, దుమ్ము. తర్వాత 8కి ఎగ్జాక్ట్ 8కి ఫస్ట్ డే ఎక్కడైతే స్టే చేసామో ఆ హోటల్కి వచ్చేసాను. మన యాత్రలు అయితే లాస్ట్ డే రైడ్కి వచ్చేసాము. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దాద్రి వెళ్తున్నాం, ఢిల్లీ. మార్నింగ్ 9 అవుతుంది టైము. జస్ట్ 4 కిలోమీటర్స్ ముందుకు వచ్చాను మనం ఉన్న హోటల్ నుంచి. ఇక్కడ హరిద్వార్లో శివుని స్టాచ్యూ ఉంది కదా, ఫేమస్. రోడ్డు పక్కనే ఉంటుంది ఇది. అలానే కేబుల్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక ఒక 4 అవర్స్లో ఢిల్లీ చేరుకుంటాను. బైక్ అక్కడ పార్క్ చేసేసి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్లో వచ్చేస్తాను. ఇంకా ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది చూసారా, దాని మీద రాసింది దేవభూమి ఉత్తరాఖండ్ ఆగమన్ హోతు ధన్యవాద్. నాకు వచ్చిన హిందీ అంతంత మాత్రమే చదివాను. సో కరెక్ట్గా మనం బోర్డర్లో ఉన్నాం, ఉత్తరాఖండ్ బోర్డర్. ఇప్పుడు ఈ బోర్డర్, ఈ ఆర్చ్ దాటేస్తే నెక్స్ట్ స్టేట్లోకి వెళ్తాం. ధన్యవాద్ దేవభూమి ఉత్తరాఖండ్. ఇటువైపు ఏం రాసిందో చూద్దాం. ఇటువైపు దేవభూమి ఉత్తరాఖండ్ మే ఆప్కా స్వాగత్ హై. ఓ సూపర్, బాగుంది కదా. బర్రెలు సంత అంతా ఉత్తరప్రదేశ్లో బాగా గట్టిగా ఉన్నాయి బర్రెలు. ఓహో, చాలాసార్లు విన్నా నేను ముజఫర్ నగర్ బర్రెలు అని. అయ్యే ఏంటాయి. ఇప్పుడు మనం దగ్గర ముజఫర్ నగర్ దగ్గరే ఉన్నాం. పోయేటప్పుడు ఈ రూట్ నాకు కనపడలే. నేను ఏదో రూట్లో పోయా. నది కాలువ పక్కన, గంగా నది కాలువ పక్కనే పోయాను. ఆ సెగకి అబ్బో అల్లాడిపోయినా. ఈ రోడ్ అది సూపర్ ఉంది చూస్తుంటే. నాకు మ్యాప్స్లో ఇట్లా చూపించలేదు. అది నమ్ముకొని అలా వెళ్ళిపోయా సిటీలో నుంచి, ఢిల్లీ సిటీలో నుంచి. ఒకవేళ అది కూడా మనకు అందుకు మంచిగా కొత్తది ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంది నాకు కూడా. ఎప్పుడు హైవేలు చూస్తే ఏముంటుంది. బట్ నేను అక్కడ కిందదే కావాల్సింది మిస్ అయ్యాను. ఫ్లైఓవర్ మీద వచ్చేసాను. ఇక్కడ వెల్కమ్ టు ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ వే అంట. భారత్మాల ప్రోగ్రాం కింద నిర్మించిన రోడ్ ఇది. ఇప్పుడు ఎక్కడుందో చూసుకొని ఇక్కడ నుంచి దిగి కిందకి అటువైపుకి వెళ్ళాలి నేను. లేకుంటే డిస్టెన్స్ పెరిగిపోతుంది. ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని వెళ్దాం. ఎస్, ఇక్కడ ఉంది. ఎస్, వాట్ యు వాంట్ సార్? డ్రైవింగ్ లైసెన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంత చెప్పారు. 20,000 ఫైన్ అన్నారు. 1000 రూపాయలు దబ్బారు. అక్కడ బోర్డు కూడా లేదు బొచ్చులో. అది నా కొడుకులు చెప్పేది అట్టుంటుంది. 2 వీలర్ ఎంట్రీ లేదని చెప్పి ఎక్కడా బోర్డు లేదు. అంతా రికార్డ్ అయ్యి ఉంది. 100% నాకు బాగా గుర్తు. అక్కడ బోర్డు లేదు, ఎక్కకూడదని. ఇట్లా పెడతారు కదా, అక్కడైతే లేదు. కరెక్ట్గా టర్నింగ్ యూటర్న్ దగ్గర, ఇట్లా ఫ్లైఓవర్ ఎక్కే దగ్గర నేనే వస్తే అక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే తెలిసింది, అరే మీరట్ ఎక్స్ప్రెస్ వే అని.
ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ముందుకు వచ్చేసాను. వెనక్కి వెళ్ళడం, అంత హైవేలో వెనక్కి వెళ్ళడం ఎట్లా, యూటర్న్ కోసం చూస్తున్నాను. మనకు తెలియదు కదా, మనం రోజు ఏమైనా వచ్చేవాళ్ళం అయితే హైదరాబాద్ ఓవర్ అయితే మనకు అర్థం అవుతుంది, ఎందుకంటే మనం అక్కడ లోకల్ హెడ్స్ కాబట్టి. ఇక్కడ యూటర్న్ ఉంటుంది లేదా రోడ్డు దిగడానికి ఏమైనా ఉంటుందా అని నేను ట్రై చేస్తుంటే అక్కడ ఆపాడు. కరెక్ట్గా పోలీస్ అవుట్ పోస్ట్ ఉన్నాడు, ఆపాడు. 20,000 ఫైన్, 20,000 ఫైన్. దాన్ని ఇక నేను చాలా బతిలాడా, నేను ఫస్ట్ టైం వచ్చాను, తెలియదు, న్యూస్లో అయితే చదివాను మీరట్ ఎక్స్ప్రెస్, ఇలా మీరట్ ఎక్స్ప్రెస్ ఉందని తెలుసు, కానీ ఇంత అని తెలియదు. అంటే గైడ్ చేసి పంపించవచ్చు, తప్పు చేసేవరా బాబు ఇటు రైట్ సైడ్ నుంచి వెళ్ళు అంటే, నీకు కెమెరాలు ఉంటాయి, మాకు పడిపోతుంది ఫైన్, అది ఇది అన్నారు. 2,000 ఇవ్వన్నాడు చివరికి. 25% ఫస్ట్ డిస్కౌంట్ ఇస్తాను అన్నాడు. తర్వాత 4,000 అన్నాడు, నేను 1,000 అన్నా, 2,000 అన్నాడు, చివరికి 1,000 కాడ ఆగాడు. అది పరిస్థితి. గమ్ములు తీసి జోలో పెట్టుకున్నారు. తీసుకొని ఒక ఫ్రూటీ ఇచ్చి పంపించారు. ఫ్రూటీ అంటే వాళ్ళు 2 లీటర్స్ తెచ్చుకొని ఒక గ్లాస్ ఇచ్చారు నాకు. Rupender, I met your cousin brother and neighbor. So Donam, very good. I felt very happy. I got cool water. I had it, and thank you for everything, and thank you for your support, Rupender. Thank you. We'll meet in office. ఇక్కడ మన రూపేందర్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇదే ఇల్లు, 3rd ఫ్లోర్. పైకి ఓపిక లేదు, బైక్కి చిన్న రిపేర్ ఉంది, అది హైదరాబాద్ తీసుకొస్తేనే అవుతుంది. ఇక్కడ హీరో షోరూంలో నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి, సో తీసుకొచ్చి అక్కడ చేపిస్తాను రిపేర్. సో ఇక బైక్ని తీసుకొచ్చి నిజాముద్దీన్లో బుక్ చేయడమే. టోటల్గా ఇక్కడ 817.9 కనిపిస్తుంది కదా, అంటే దీనికి ముందు 1000, టోటల్ 1,817.9 కిలోమీటర్స్ తిరిగాం మనం. ఇంచుమించు 300 మీటర్స్ తక్కువ 250 కిలోమీటర్స్ లాస్ట్ రోజు రైడ్ మంది. టోటల్గా మన ట్రిప్ మొత్తం 1,817, 100 మీటర్స్ తక్కువ 1,818 కిలోమీటర్స్ రైడ్ చేసాం మనం ఈ బండి మీద, ఈ చార్ధామ్ యాత్ర. మన బుజ్జిగాడైతే ఇంటికి చేరిపోయాడు. కొంచెం చిన్న స్మాల్ రిపేర్స్ ఉన్నాయి, తీసుకెళ్ళి షోరూమ్కి తీసుకెళ్ళి ఒక్కసారి చిన్న రిపేర్స్, ఏం లే, ఆర్పిఎం పని చేయట్లేదు, ఒకసారి ఆ వైర్ని ఫిట్ చేపిస్తే చాలు. తర్వాత క్లచ్ కొంచెం టైట్ ఉంది, ఈ చిన్న రిపేర్, ఇది సెట్ అయిపోతే చాలు. మళ్ళీ మన నెక్స్ట్ ట్రిప్కి బుజ్జిగాడు రెడీ అయిపోతుంది. ఇదండి నా పూర్తి చార్ధామ్ వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ ట్రిప్ అయితే స్పితి వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్. ఆ వీడియోస్ కూడా మంచిగా చూపిస్తాను. దానికోసం మీరు ఫస్ట్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను, మీ ట్రావెలర్ స్వరూప్.